హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితికి దేవుడి దగ్గర పెట్టిన వెలక్కాయల్లో ఒకటేమో ఇలా పచ్చిగా ఉంది, ఇంకొకటేమో ఇలా పండుగా ఉందన్నమాట. ఈ రెండింటిని కలిపైతే నేను ఒక రెసిపీ చేయలేను, బట్ రెండు డిఫరెంట్ రెసిపీస్ చేసుకోవచ్చు. అదేంటో చేసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ పచ్చి వెలక్కాయతో నేను కారం పెట్టబోతున్నాను. దానికి పచ్చి శనగ నూనె కొంచెం కాగిన తర్వాత దానిలో తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగు వేసుకొని తాలింపు చేసుకున్న తర్వాత ఈ వెలక్కాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ ఈ కాగుతున్న నూనెలో వేసి ఒక 2 minutes కొంచెం వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వస్తుందన్నమాట. అప్పుడు సో రెడీ అయిపోయినట్టు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతి పిండి మరియు వెల్లుల్లి రెబ్బలు, అలాగే కారము, ఉప్పు మరియు పసుపు ఇవన్నీ వేసుకొని చల్లారిన తర్వాత చక్కగా కలుపుకొని, చల్లారిన తర్వాత మాత్రమే కలపాలి ఫ్రెండ్స్. చక్కగా కలుపుకొని గ్లాస్ జార్లో పెట్టుకొని 2 days తర్వాత టేస్ట్ చేయాలి. 2 days తర్వాత చక్కగా అన్నీ పట్టి దీనికి చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి వెలక్కాయ కారం అయితే రెడీ అయిపోయింది. బట్ పండిన వెలగపండుతో మనం ఏం చేసుకుందాము, దాంతోని వెలక్కాయ పెరుగు పచ్చడి చేసుకుందాం, వచ్చేయండి. దీనికి ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. దానిలో మెంతులు, మిరియాలు మరియు ధనియాలు చక్కగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత దానిలో ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. మన కారానికి తగ్గట్టు ఈ మాత్రం కొబ్బరి తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అన్ని ఈ జార్లో వేసుకొని, అలాగే మనము ఆ వెలగ పండు ఏదైతే ఉందో దాన్ని కూడా ముక్కలుగా కోసుకొని పెట్టుకున్నాం కదా, సో దాన్ని కూడా ఇందులో వేసుకొని సరిపడ ఉప్పు కూడా వేసుకొని మంచిగా రుబ్బేసుకోవాలి. మిక్సీలో వాటర్ ఏం అవసరం లేదు. తర్వాత దానిలో సరిపడా పెరుగు వేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఒక 2 గంటలు పెరుగు వేసుకోవాలి. కమ్మటి పెరుగు వేసుకోండి, పుల్లటిది వద్దు. అలా వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా పసుపు కూడా వేసుకొని తాలింపు వేసుకోవాలి. సో మనకి వెలగపండు పెరుగు పచ్చడి రెడీ అయింది. అలాగే వెలక్కాయ కారం కూడా రెడీ అయిపోయింది. దీన్ని నేను దోశతో టేస్ట్ చేయబోతున్నాను. ఇది వెలక్కాయ కారము, ఇది వెలక్కాయ పెరుగు పచ్చడి. ఇప్పుడు నేను ఈ రెండు కూడా ఈ సజ్జ దోశతో ట్రై చేయబోతున్నాను. ఎలా ఉందో చూద్దాం. వావ్, పెరుగు పచ్చడి అయితే చాలా బాగుందండి. కొంచెం మిరియాలు వేసాం కదా, కొంచెం ఘాటుగా తగులుతూ చాలా బాగుంది. ఇప్పుడు ఈ కారంతోనే, కారం అంటే మనకి రెగ్యులర్ అలవాటే కదా. ఇందులో కొంచెం ఉప్పు తక్కువైంది, బట్ చాలా టేస్ట్ ఉంది. ఇలా వినాయక చవితికి తీసుకొచ్చిన దేవుడి దగ్గర పెట్టిన వెలక్కాయతో 2 రకాలు చేసుకోవచ్చు. ఇవి దోశలోనే కాదు, అన్నంలో కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.